అమ్మా సీత, ఏం చేస్తున్నారు ఇక్కడ? శూర్పణఖకు సౌకర్యంగా ఉందా లేదా అని వాకప్ చేస్తున్నాం తాతయ్య. ఈవిడి గారు ఏదో పథకం ప్రకారమే ఇక్కడ చేరిందని మాకు అనుమానంగా ఉంది తాతయ్య గారు. ఏంటమ్మా మాటలు? జరిగిన దానికి మీరే కదా సాక్ష్యం. తనను అలా అనుమానించటం, అవమానించటం పద్ధతి కాదు. ఈవిడి గారి దగ్గర పద్ధతులేమీ పాటించాల్సిన అవసరం లేదు తాతయ్య గారు. తనకి మంగ రక్షణిస్తానని తీసుకొచ్చింది. అతిథిగా చూడాల్సిన ధర్మం, మన ఇంటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నాయి. అలా చెప్పండి తాతయ్య గారు. అక్క చెల్లెళ్ళిద్దరూ వంతలేసుకుని మరి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వేధిస్తున్నారు. అబ్బో, నీకేం తెలీదు. వేలు పెడితే కొరకటం రాదు. వచ్చి పాప ఇవి. నిన్ను ప్రశ్నలు వేసి వేధిస్తున్నామా తింగురు పుచ్చమ్మా? చూడండి తాతయ్య గారు, మీ మనవరాలనే మాటలు. స్వర్ణ, మీరు హారతనేమన్నా అంటే మీ అమ్మమ్మనన్నట్టే. తననేదన్నా అవమానించారనుకో, మంగాన అవమానించినట్టే. నీ మీద కన్నే సుంచుతా. పదండి, వెళదాం పదండి. సీత రామ్మా. నన్ను మీరు తెలుసుకోలేరు. నిన్ను సాధించడానికే వచ్చాను సీత. మొత్తానికి గృహప్రవేశం అయ్యావు. కోడలిగా కావలసిందాన్ని కాబోయే కోడలిగా కళ్యాణం కాకుండానే అయ్యాను. ఎలా అయితేనే చేరాల్సిన చోటికి చేరావు. దక్కాల్సిన స్థానం దక్కాలిగా. మెట్టెక్కాం కదా, అదే దక్కుతుంది. ఎలా అయితేనే సాధించావు. అనుకున్న ప్లాను అనుకున్నట్టు వర్కౌట్ అయింది. ఇదిగో, ఇక నుంచి జాగ్రత్తగా మెట్టు మీద మెట్టు ఎక్కుతూనే ఉండాలి. ఎక్కడ బెసికినా మొత్తానికే పడిపోతాం. మళ్ళీ వాళ్ళ గుమ్మం పెట్టెక్కనివ్వదా మంగమ్మ. జాగ్రత్తగా అన్ని విధాలుగా చూస్తూ అడుగు ముందుకెయ్యాలి. భాటి, నువ్వేం వరి అవ్వకు. వరసగా ఎవరు వీలైతే వాళ్ళని, ఆ మంగమ్మకు వాళ్ళ మీదున్న నమ్మకాల్ని, వాళ్ళకిచ్చిన స్థానాల్ని తప్పిస్తా. తప్పు చేశాను అని బాధపడేలా చేస్తాను. చూడమ్మా, ఎప్పుడూ ఏ విషయంలోనూ తొందరపడకు, ఆవేశపడకు. నేను వెళతా అనుకో, అక్కడ స్థానం పోతే తిరిగి సంపాదించడం చాలా కష్టం అవుతుంది. ఆడాల్సిన హై డ్రామా ఆడేశాను, ఇవ్వాల్సిన డోసు ఇచ్చేశాను. ఆ సీతా స్వర్ణలే కాస్త నన్ను అనుమానిస్తున్నారు. ముందు సీతని, దాని అహాన్ని దెబ్బతీయాలి. ఆ వికెట్ పడిపోతే మిగతావన్నీ టెయిల్ ఎండర్స్ ఈజీగా పడగొట్టొచ్చు. హారతి, అతి విశ్వాసం కాదు, ఆత్మవిశ్వాసంతో పెంచుకోవాలి. భాగి, వీళ్ళకి శ్వాసలాడనివ్వను. నేను రాగానే బయటికెళ్తానన్నవాడు వాడి వెనకాల వాడి పెళ్ళము బయలుదేరింది. ఆలోచించే బ్రేకు వేశాను. రేపట్లోగా మళ్ళీ సెట్ చేస్తాను. నా స్టెప్పులకి స్టెప్పులేసి నడిచొచ్చేలా చేస్తాను. అదా, జాగ్రత్త. స్లిప్ అయ్యావో మొత్తం ప్లాన్ అంతా ఫినిష్ అయిపోతుంది. మూటా ముల్లే సర్దుకుని బొబ్బిలి వెళ్ళిపోవటమే. లేదా నువ్వు చిన్నప్పటి నుంచి వద్దనుకున్న సంజయ్తో చివరిదాకా సర్దుకుపోవటమే. సమస్య లేదు భాగి. నా పగ పంతం నెగ్గించుకు తీరుతాను. నువ్వేం వరి అవ్వకు, నేనుంటాను. గుడ్ నైట్ భాగి. గుడ్ నైట్. రేపటికి అంతా సెట్ చేస్తాను.